మిత్రులారా, ఎన్కేబీ ఛానల్కు, ఎన్కేబీ థాట్స్కు స్వాగతం, సుస్వాగతం. మీకు మంచి మంచి చిట్కాలతోటి మీ ముందర అప్పుడప్పుడు తడుక్కుమంటున్నాను కదా. ఇవాళ మంచి చిట్కాతోటి మిమ్మల్ని మీకు ఉపయోగపడేలాగా మీరు షేర్ చేసేలాగా నేను మీ ముందరకు వస్తున్నాను. ముఖ్యంగా మీరు మంచి భోజన ప్రియులు అనుకోండి, అన్ని రకాలు తినాలనిపిస్తుంది. పొద్దున్నే నిద్ర లేవడంతో ఫస్ట్ పరగడుపునే గోరువెచ్చటి నీళ్ళు ఒక 1/2 లీటర్ మొదలుకొని 1 లీటర్ వరకు తాగొచ్చు, నో ప్రాబ్లం. 1 లీటర్ తాగిన వాళ్ళు ఆరోగ్యవంతులు. 1 లీటర్ తాగుతూ ఉన్నట్టయితేనే ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే పొద్దున్నే మొహం కడుక్కోకుండానే, అంటే బ్రష్ చేయకుండానే మనం ఈ 1/2 లీటర్ కానీ లీటర్ కానీ నీళ్లు తాగాలి. ఎందుకంటే కొన్ని ఔషధ గుణాలు మన నోట్లోనే ఉంటాయి. ఈ ఔషధ గుణాలు మన కడుపులో ఉన్న బ్యాక్టీరియాని చంపేస్తాయి అనేది ఒక పరిశోధనలో తెలిసిన నిర్వివాద అంశం. గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు, చాలామంది మన నోట్లో వచ్చే ఈ సలైవా అంటే నోట్లో ఊరే ఆ రసాన్ని ఉమ్మి అంటాం మనం. దాన్ని కనురెప్పలపై పెట్టినట్లయితే పొద్దున్నే లేవడంతో ఆ ఉమ్మిని కనురెప్పల క్రింద పెట్టినట్లయితే ఏ రోగాలున్నా కంటి రోగాలు పోతాయి అనేది చాలామంది వీడియోల ద్వారా మనం తెలుసుకున్నాము. దానికి శాస్త్రీయంగా కూడా ప్రూవ్ చేయడం జరిగింది. మసకలున్నా పోతాయి, తర్వాత కంటి జబ్బులు ఏమన్నా పోతాయి, తర్వాత క్యాటరాక్ట్ రాకుండా నివారిస్తుంది. ఒక వయసు తర్వాత క్యాటరాక్ట్ వస్తుంది. కారణం ఏంటంటే బాడీ హీట్. మనం రకరకాల వస్తువులు, ఆ రకరకాల పదార్థాలు తింటున్నాం. మనం ఈవేళ నూనెలో వేయించకుండా, నూనె తగలకుండా ఏ వస్తువు తినట్లేదు. ఒకప్పుడు నూనె అనేది అందుబాటులో ఉండేది కాదు. వెన్న, నెయ్యి వీటితోటే వంటలు జరిగాయి. వంటను చేసుకొని తినేవాళ్ళు. అది ఆరోగ్యకరమైన పరిణామం. ఇప్పుడు ప్రతి వాళ్ళకి అన్ని రకాల నూనెలు, సన్ఫ్లవర్ అని, లేదంటే వేరుశనగ నూనె అని, లేదంటే పామ్ ఆయిల్ అని రకరకాల, ఇప్పుడు ఆఖరికి తౌడు నుంచి కూడా తెస్తున్నారు. రైస్ రిచ్ ఆయిల్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. ప్రతి ఆయిల్ అందుబాటులోకి వచ్చింది. ఆయిల్ అందుబాటులో రావడం వలన ఆయిల్ వినియోగం పెరిగిపోయింది. మనం ఎంత తక్కువ ఆయిల్ తింటే అంత మంచిదన్న విషయం మర్చిపోయాం. ఆయిల్ లేకుండా ఏ పదార్థం తింటలా, కనుక రోగానికి మనం దగ్గరవుతున్నాము. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ముఖ్యంగా ఇవాళ మీకు చెప్పేది ఏంటంటే, మనం ఆహార పదార్థాలు, ఆహార నియమాలు కొన్నింటినన్నా పాటించినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం అనేది ముఖ్యాంశం. తర్వాత మనం పెళ్ళిళ్ళకి వీటికి వెళ్ళి అనేక రకాల హోటల్స్లోనూ ఏవో తింటాము. మనకి అరగక పులితేపులు వస్తుంటాయి. ఈ పులితేపులు నివారణకి మంచి చిట్కా చెప్తున్నాను, చూడండి. ఏం లేదండి, మీకు ఎప్పుడైతే అరగకుండా పులితేపులు వస్తుంటాయో వాటికి ఫస్ట్ కొద్దిగా ఉప్పేసుకొని పల్చటి మజ్జిగ తాగాలి. ఒక గ్లాసుడు మజ్జిగ, అంటే పెద్ద గ్లాసుడు మజ్జిగ తాగాలి. గిద్ద గ్లాసు కాదండి, 2.5 గిద్ద నీళ్లు పట్టే గ్లాస్ తోటి పల్చటి మజ్జిగ, కొద్దిగా సాల్ట్ వేసుకొని తాగాలి. ఆ తర్వాత ఒక పావు గంట 20 నిమిషాలు పోయిన తర్వాత వెల్లుల్లిపాయి, చాలామంది చిన్నుల్లిపాయ అంటారు. ఈ చిన్నుల్లిపాయని, వెల్లుల్లిపాయని ఇంగ్లీష్లో గార్లిక్ అంటారు. ఈ గార్లిక్ని, ఈ వెల్లుల్లిపాయని ఒక కత్తికి గుచ్చి, అంటే మనం కూరగాయలు తరుక్కునే కత్తులు ఉంటాయి కదా ఇంట్లో, దానికి గుచ్చి, ప్రతి వాళ్ళకి గ్యాసే కాబట్టి గ్యాస్ ఫ్లేమ్ మీద బాగా పైన తోలు మాడిపోయేలాగా కాల్చాలి. కాల్చినట్లయితే దానికి చక్కగా లోపల పప్పు ఉడికిపోతుంది.
ఒక చిన్న పాయ ఒకళ్ళు తినేయచ్చండి. చక్కగా రుచిగా ఉంటుంది. పిల్లలకి పెడుతుంటే నాకు కావాలి, నాకు కావాలని తింటారు. అంత బావుంటుందనమాట. సో, రుచిగా ఉంటుంది. అది తిన్నట్లయితే మన పులితేపులు తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటాము. వెంటనే ఒక పావు గంటలో రిజల్ట్, 10 నిమిషాల్లో రిజల్ట్, 5 నిమిషాల్లో రిజల్ట్ అని చెప్పాలి. అంటే తేపుల యొక్క తీవ్రతను బట్టి ఉంటుందన్నమాట. లోపల ఉన్న బ్యాక్టీరియాని బట్టి ఉంటుంది. కాలేయంలో ఈ ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో ఆ బ్యాక్టీరియాని ఈ వెల్లుల్లి, కాల్చిన వెల్లుల్లి, కాల్చింది ఒక రకంగా పనిచేస్తుంది, కాలవకుండా పచ్చిది ఇంకో రకంగా పనిచేస్తుంది శరీరానికి. మిత్రులారా, కాల్చింది ముఖ్యంగా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ బాగా ఉపయోగపడుతుంది. ఇంత మంచి చిట్కాని అందించాను. మళ్ళీ మరో చిట్కాతోటి మళ్ళీ మీ ముందర ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రమ్ ఎన్కేబీ థాట్స్ ఛానల్. థ్యాంక్ యూ.